నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 12వ శ్లోకము. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. సో భగవానుడు అర్జునుడిని కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొంది అప్పుడు ధ్యాన యోగం ద్వారా యోగారూఢుడు అయ్యి అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం పొందు అని చెప్తున్నారు. సో ఆ ధ్యాన యోగం పొందడానికి కావాల్సిన బేసిక్స్ అన్ని 10th శ్లోకంలో మొదలు పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక రహస్యమైన ప్లేస్ లో ఒక మంచి ఆసనం వేసుకుని ఆసనం ఎలా వేసుకోవాలో కూడా చెప్పారు 11వ శ్లోకంలో. సో ఇప్పుడు ఏమంటున్నారు, అట్లా ఆసనం వేసుకుని తత్రైకాగ్రం మనః కృత్వా, సో మనస్సుని సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేసి, ఆ సింగిల్ పాయింట్ భగవానుడు. సో పరమాత్మ యందు లగ్నం చేసి సింగిల్ పాయింటెడ్ ఫోకస్ తోటి తత్రైకాగ్రం మనః కృత్వా, అటువంటి మనస్సుతో యత చిత్తేంద్రియ క్రియ, సో చిత్తంలో అట్లాగే ఇంద్రియాలతో జరిగే అన్ని క్రియలని కూడా ఆపేయాలి. అంటే మానసికంగా కూడా ఏ పనిని ఆలోచనలని ఆపేయమంటున్నారు. చిత్తంలో జరిగే క్రియలంటే ఆలోచనలు, ఇంద్రియాలతో చేసే పనులు ఫిజికల్ యాక్టివిటీస్. సో ఆ ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ అన్ని స్టాప్ చేసేసి ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఆ ఆసనం మీద చక్కగా కూర్చుని యుంజ్యాత్ అంటే ఆ యోగం భగవంతుడి మీద మనసు కేంద్రీకరించి యోగం ఆత్మ విశుద్ధయే. సో ఫస్ట్ నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకో, నీ మనస్సుని, నీ బాడీని, నీ ఆత్మని నువ్వు ప్యూరిఫై చేసుకో. యోగం ఆత్మ విశుద్ధయే, ఈ రకంగా నువ్వు పరమాత్మతో ఒకటి అవగలుగుతావు అర్జున అని చెప్పి భగవానుడు ధ్యాన యోగం యొక్క బేసిక్స్ చెప్తున్నారు. సో అందులో మెయిన్ ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, మనస్సుని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇది చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.